వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో స్ట్రింగ్స్ని ఎలా వాడతాం అనే దాని గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు స్ట్రింగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ప్లేస్డ్ అండర్ కోట్స్. స్ట్రింగ్స్ అంటే మనం తీసుకున్న డేటా అయినా దాన్ని డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్లో మనం మెన్షన్ చేస్తే దాన్ని స్ట్రింగ్స్ అంటాం. ఇక్కడ కింద ఇవ్వబడిన ఎగ్జాంపుల్లో ఏబి అనే వేరియబుల్కి వెల్కమ్ టు ఎవ్రీవన్ అనే డేటాని డబుల్ కోట్స్లో మెన్షన్ చేశాం. సో దీన్ని మనం స్ట్రింగ్ అనుకోవచ్చు. అండ్ నంబర్స్ని మనం డబుల్ కోట్స్లో మెన్షన్ చేసాం, దీన్ని కూడా స్ట్రింగ్ అనొచ్చు. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ని డబుల్ కోట్స్లో మెన్షన్ చేసాం, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్. ఇక్కడ ఏబి అనే వేరియబుల్కి వెల్కమ్ టు ఎవ్రీవన్ అనే డేటాని సింగిల్ కోట్స్లో మనం స్పెసిఫై చేసాం, సో దీన్ని కూడా మనం స్ట్రింగ్ అనుకోవచ్చు. ఇక్కడ నంబర్స్ని మనం సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేసాం, ఇది కూడా స్ట్రింగ్. అండ్ ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ని మనం సింగిల్ కోట్స్లో మెన్షన్ చేసాం, సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్. మనం స్ట్రింగ్లో ఏదైనా క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోవాలంటే దాన్ని ఇండెక్స్ నెంబర్ ద్వారా యాక్సెస్ చేసుకోగలం. పైథాన్లో ఇండెక్సింగ్ అనేది 2 వేస్గా మనం చేయొచ్చు. అది పాజిటివ్ డైరెక్షన్లో కానీ ఆర్ నెగిటివ్ డైరెక్షన్లో కానీ. మనం ఇండెక్సింగ్ పాజిటివ్ డైరెక్షన్లో ఇచ్చేటప్పుడు ఇండెక్సింగ్ అన్నది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెగిటివ్ డైరెక్షన్లో ఇచ్చేటప్పుడు ఇండెక్సింగ్ అన్నది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనం ఏబి అనే వేరియబుల్కి పైథాన్ ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్ని అసైన్ చేద్దాం. ఇప్పుడు మనకి పాజిటివ్ డైరెక్షన్లో ఇండెక్సింగ్, మనం సెలెక్ట్ చేసిన ఇండెక్సింగ్ పాజిటివ్ డైరెక్షన్లో అయితే అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం 4th ఇండెక్స్ పొజిషన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏబి ఆఫ్ 4. ఇప్పుడు మనకి ఓ అనే క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఇక్కడ 4th పొజిషన్లో ఓ అనేది ఉంది. అండ్ 9th పొజిషన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. మనకి అవుట్పుట్గా జి అనే క్యారెక్టర్ ప్రింట్ అయింది. మనం చూస్ చేసుకున్న ఇండెక్సింగ్ నెగిటివ్ డైరెక్షన్ అయితే అది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండెక్సింగ్ ద్వారా -6 పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని మనం ప్రింట్ చేద్దాం. యాక్చువల్గా -6లో ఇప్పుడు 6 ఉంది. ఏబి ఆఫ్ -6 అని ప్రింట్ చేస్తే మనకు రిజల్ట్ 6 అని ప్రింట్ అయింది. మెయిన్గా ఇండెక్సింగ్ ఎందుకు వాడతామంటే ఇచ్చిన స్ట్రింగ్లో నుంచి ఏదైనా ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేయడానికి మనం ఇండెక్సింగ్ మెథడ్ని యూస్ చేస్తాం. ఇప్పుడు పైథాన్లో స్ట్రింగ్ స్లైసింగ్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా ఇండెక్సింగ్లో అయితే ఓన్లీ 1 క్యారెక్టర్ మనకి యాక్సెస్ అయింది. అదే స్లైసింగ్ యూస్ చేసి మనం ఒకే స్ట్రింగ్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. స్లైసింగ్ సింటాక్స్ చూస్తే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మనం ఏదైతే స్ట్రింగ్ వేరియబుల్ అసైన్ చేసామో అది. అండ్ స్టార్ట్ పొజిషన్ ఏంటంటే మనం ఏ ఇండెక్స్ పొజిషన్ నుంచి క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలో ఆ ఇండెక్స్ నెంబర్ని ఇక్కడ స్పెసిఫై చేయాలి. అండ్ ఎండ్ పొజిషన్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మనకి ఒక స్ట్రింగ్లో ఏ పొజిషన్ వరకు క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలో అక్కడ వరకు స్పెసిఫై చేస్తుంది. అండ్ ఎండ్ పొజిషన్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్. మనం తీసుకున్న ఇండెక్సింగ్ పొజిషన్ ఇంక్లూడ్ అవ్వదు. దాన్ని ప్రాక్టికల్గా చూస్తే మీకు సరిగ్గా అర్థమవుతుంది. అండ్ స్టెప్ వాల్యూ అంటే జంపింగ్ ఫ్రమ్ క్యారెక్టర్ టు క్యారెక్టర్.
ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే అనే వేరియబుల్కి ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ని నేను అసైన్ చేశాను. ఇక్కడ నేను ఆఫ్ 0 to 4 స్టెప్ 1గా తీసుకున్నాను. 0 ఏంటంటే 0 ఇండెక్సింగ్ పొజిషన్ నుంచి 4th ఇండెక్సింగ్ పొజిషన్ వరకు సింగిల్ స్టెప్తో మనకి ఒక పి ఇండెక్సింగ్ పొజిషన్ 0, ఆర్ ఇండెక్సింగ్ పొజిషన్ 1, ఓ ఇండెక్సింగ్ పొజిషన్ 2, జీ ఇండెక్సింగ్ పొజిషన్ 3 అండ్ ఇక్కడ మనం 4 అని స్పెసిఫై చేసాం. కానీ ఎండ్ పొజిషన్ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు. ఇక్కడ 4 నువ్వు స్పెసిఫై చేస్తే 3 వరకే ఇక్కడ కౌంట్ అవుతుంది. సో మనకి రిజల్టెంట్ వాల్యూ PROG అనే స్ట్రింగ్గా వచ్చింది. సపోజ్ ఇక్కడ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్ నేనేం స్పెసిఫై చేయలేదు. ఇలా చేయనప్పుడు బై డిఫాల్ట్ స్టార్టింగ్ పొజిషన్ 0గా అలొకేట్ అవుతుంది అండ్ ఎండింగ్ పొజిషన్ ఈజ్ 6, స్టెప్ వాల్యూ ఈజ్ 1. సో మనకి PROGRA అనే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. P ఇండెక్సింగ్ పొజిషన్ 0, R ఇండెక్సింగ్ పొజిషన్ 1, O ఇండెక్సింగ్ పొజిషన్ 2, Z ఇండెక్సింగ్ పొజిషన్ 3, R ఇండెక్సింగ్ పొజిషన్ 4, A ఇండెక్సింగ్ పొజిషన్ 5 and 6 is not included. ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ 2గా తీసుకున్నాను. ఎండింగ్ పొజిషన్ అండ్ స్టెప్ వాల్యూ తీసుకోలేదు. ఎండింగ్ పొజిషన్ మనం స్పెసిఫై చేయనప్పుడు బై డిఫాల్ట్ అది లాస్ట్ క్యారెక్టర్ వరకు అది ప్రింట్ చేస్తుంది. స్టెప్ వాల్యూ స్పెసిఫై చేయనప్పుడు బై డిఫాల్ట్ 1గా అది మెన్షన్ చేసుకుంటుంది. ప్రింట్ చేసినప్పుడు 2 అనే పొజిషన్ నుంచి మనకి స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్ 0, ఎండింగ్ పొజిషన్ 6, స్టెప్ వాల్యూ 2. ఫస్ట్ 0th పొజిషన్లో P ఉంది అప్ టు 6 వరకు. హియర్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ 0 అండ్ 2 స్టెప్స్ జంప్ అయితే ఆర్ని స్కిప్ చేసి ఓ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ 2 అండ్ నెక్స్ట్ టైం జీని స్కిప్ చేసి ఆర్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 4 అండ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి ఇండెక్సింగ్ వాల్యూ 6 అవుతుంది. మనకి ఫైనల్గా 6 అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఎండింగ్ పొజిషన్ 6 అని స్పెసిఫై చేసినప్పుడు 5 వరకే యాక్సెసింగ్కి పాసిబుల్గా ఉంటుంది. సో రిజల్టెంట్ వాల్యూ POR అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్ 0, ఎండింగ్ పొజిషన్ 6 అండ్ స్టెప్ పొజిషన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో దీన్ని మనం డిఫాల్ట్గా 1 ఇక్కడ ఉంటుంది. రిజల్ట్ మనకి PROGRA అని వస్తుంది. ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు నేను అనే వేరియబుల్కి ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ని అసైన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్లో స్టార్టింగ్ పొజిషన్ 0, ఎండింగ్ పొజిషన్ 4 అండ్ స్టెప్ వాల్యూ 1గా తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఆఫ్ 0 to 4 స్టెప్ వాల్యూ 1 ప్రింట్ చేస్తే మనకి PROG అని ప్రింట్ అయింది. సెకండ్ కేసులో మనం స్టార్టింగ్ పొజిషన్ మెన్షన్ చేయలేదు. ఎండింగ్ పొజిషన్ 6 అండ్ స్టెప్ వాల్యూ 1గా స్పెసిఫై చేసాం. రిజల్టెంట్ వాల్యూ PROGRA అనే సబ్స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఆఫ్ ఆఫ్ 6 1 ఇప్పుడు ప్రింట్ చేస్తే PROGRA అనే సబ్స్ట్రింగ్ ప్రింట్ అయింది. థర్డ్ కేసులో స్టార్టింగ్ పొజిషన్ 2 అండ్ ఎండింగ్ పొజిషన్ అండ్ స్టెప్ వాల్యూ మనం ఇంక్లూడ్ చేయలేదు. మనకి రిజల్ట్ సెకండ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ అయింది. ప్రింట్ ఆఫ్ ఆఫ్ ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే సెకండ్ పొజిషన్ నుంచి ఎండింగ్ వరకు మనకి ప్రింట్ అయింది.
ఫోర్త్ కండిషన్లో స్టార్టింగ్ పొజిషన్ 0గా అండ్ ఎండింగ్ పొజిషన్ 6గా స్టెప్ వాల్యూ 2గా మెన్షన్ చేసాం. మనకి రిజల్ట్ పిఓఆర్ అని ప్రింట్ అయింది. ఆఫ్ 0 to 6 స్టెప్ వాల్యూ 2 ప్రింట్ చేస్తే పిఓఆర్ అని ప్రింట్ అయింది. ఈ కేసులో స్టార్టింగ్ పొజిషన్ 0, ఎండింగ్ పొజిషన్ 6 అండ్ స్టెప్ వాల్యూ మెన్షన్ చేయలేదు. రిజల్ట్ PROGRA అని ప్రింట్ అయింది. ప్రింట్ ఆఫ్ ఆఫ్ 0 to 6 టైప్ వాల్యూ మెన్షన్ చేయలేదు. ప్రింట్ చేస్తే PROGRA అని ప్రింట్ అయింది. ఇక్కడ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్ స్పెసిఫై చేయలేదు, ఎండింగ్ పొజిషన్ స్పెసిఫై చేయలేదు, స్టెప్ వాల్యూ -1 అని స్పెసిఫై చేశాను. అప్పుడు -1 అన్నప్పుడు ఇది నెగిటివ్ ఇండెక్సింగ్గా మారుతుంది. అంటే యాక్సెసింగ్ అన్నది రివర్స్ డైరెక్షన్లో జరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ అన్నది -1గా అండ్ ఎండింగ్ పొజిషన్ అన్నది లాస్ట్ క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందో ఆ ఇండెక్సింగ్ నెంబర్గా ట్రీట్ అవుతుంది. సో మనకి అవుట్పుట్ రివర్సింగ్ ఆర్డర్లో వస్తుంది. -1 ప్రింట్ చేసి చూసినప్పుడు స్ట్రింగ్ అన్నది మనకి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. స్ట్రింగ్స్ గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.